శ్రావణ మాసంలో వచ్చే మంగళవారానికి విశిష్టత ఎక్కువండి. ఇక ఈ మంగళవారాలు గౌరీదేవికి విశేషంగా పూజలైతే జరుపుతారు. ఇక అమ్మవారికి నోములు, వ్రతాలు కూడా చేసుకుంటారు చాలామంది. ఈరోజైతే అమ్మవారికి నేను పసుపు, కుంకుమతో పూజ అయితే చేయడానికి టెంపుల్‌కొచ్చానండి. ఇదైతే మా గ్రామ దేవత అమ్మవారి గుడి. ఇక అమ్మవారికైతే ఆషాఢంలోనే చీర తీసుకున్నానండి. చూపడం అయితే అవ్వలేదు. ఇక ఈరోజైతే అమ్మవారికి చీర చూపడానికైతే గుడికి వెళ్ళాను. మా గ్రామంలో అమ్మవారి టెంపుల్ అయితే రీకన్‌స్ట్రక్షన్ అవుతుందండి. అందుకని అమ్మవారి కలశాలనేది ఇంకొంచెం సాల వేసి ఒక దాంట్లో పెట్టి అక్కడైతే పూజలు చేస్తున్నారు. కానీ మా టెంపుల్ దగ్గర అయితే మంగళగౌరి నోములు విశేషంగా చేసేవారండి. ఇక పెద్ద గుడికి ఆపోజిట్‌లో అయితే పైడితల్లమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ కూడా విశేషంగా పూజలు జరుపుతారు. పైడితల్లమ్మ టెంపుల్ పెద్దదైతే మెయిన్ రోడ్‌లో ఉంటుందండి. ఇక ఈరోజు విశేషంగా అయితే లలిత పారాయణం చేస్తే మంచి జరుగుతుందండి. మీరు కూడా పారాయణం చేయండి.